850వ సంవత్సరంలో పర్ఫెక్టస్ అనే క్రైస్తవ సన్యాసి కర్డోవరోలోని ఒక చౌక్ విపణి వీధిలో ఏదో కొనడానికి వెళ్ళాడు. ముస్లిం రాజ్యమైన అందలుసా ముఖ్య పట్టణం కర్దోవా. పర్ఫెక్టస్ ని కొంతమంది అరబ్బులు దగ్గరకు పిలిచి మహమ్మద్ జీసస్లో ఎవరు గొప్ప అని అడిగారు. వాళ్ళు తనని అలా అడగడంలో ఏదో తిరకాసు ఉందని అతను గ్రహించాడు. ఆ ముస్లిం దేశంలో మహమ్మద్ని అవమానించడం మృత్యుదండనార్హమైన నేరం అని అతనికి తెలుసు. అందుకని అతను మొదట చాలా జాగ్రత్తగా స్పందించాడు. కానీ ఉన్నట్టుండి అతడు తన తరహా మార్చేసి మహమ్మద్పై ఘోరమైన తిట్ల పరంపర మొదలుపెట్టాడు. మహమ్మద్ తనకు లేని జ్ఞానాన్ని నటిస్తున్నాడని, ఫక్తు వ్యభిచారి అని, క్రీస్తు వ్యతిరేకి అని నిందించాడు. అతన్ని వెంటనే జైలుకి తరలించారు. అప్పటి కార్డోవాలో ముస్లింలకు క్రైస్తవులకు సత్సంబంధాలే ఉండేవి. ఇటువంటి సంఘటనలు కొత్త. యూదులకు వలనే క్రైస్తవులు కూడా మతపరమైన స్వేచ్ఛ ఉండేది. ఇంత ప్రగతిశీలమైన సంస్కృతిలో జీవిస్తున్నందుకు, తక్కిన యూరప్ దేశాల కన్నా ఎంతో ముందున్నందుకు చాలామంది స్పానిష్ వారు గర్వించారు. వీరికి మొజారబ్స్ లేదా అరబైజర్స్ అనేవారు. క్రైస్తవులు అరబ్బుల కవిత్వాన్ని, భావుకతతో కూడిన సాహిత్యాన్ని అభిమానిస్తున్నారు. అరబ్ తత్వశాస్త్రాన్ని కూడా చదువుతున్నారు. వాటిని తిప్పికొట్టడానికి కాక శుద్ధమైన అరబిక్ నేర్చుకోవడానికి చదువుతున్నారు. ఇప్పుడు పవిత్ర గ్రంథాలపై లాటిన్ వ్యాఖ్యానాలు, గోస్పెల్స్, ప్రవక్తల ప్రవచనాలు చదివే సామాన్యులు లేరు. ప్రతిభావంతులైన క్రైస్తవ యువకులంతా అరబ్ గ్రంథాల వెంట పడ్డారు అన్నాడు పాల్ ఆల్వోరో అనే స్పానిష్ ఆసామి. ఈయన పర్ఫెక్టస్ని ఒక సాంస్కృతికపరమైన, మతపరమైన హీరోలా భావించాడు. పర్ఫెక్టస్ మహమ్మద్ని తోలనాడడం చాలామంది క్రైస్తవులకు స్ఫూర్తినిచ్చి కార్డోవాలో ఒక మైనారిటీ ఉద్యమానికి దారితీసింది. చాలామంది స్త్రీ పురుషులు, కాజీ, ముస్లిం న్యాయమూర్తి దగ్గరకు వెళ్ళి మహమ్మద్పై అవమానకరమైన, ఘాటైన వ్యాఖ్యలు చేసి తమ మత విధేయతను ప్రకటించుకోవడం మొదలుపెట్టారు.